ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22. ఒకప్పుడు ఆయన దునిలో తమ చెయ్యి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చెయ్యి బాగా కాలింది. అది చూసి తాచా కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాచా ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేర్చి వాటిపైన ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటినుంచి భక్తుడు కుష్ఠరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నెయ్యి మర్దించి ఆకు వేసి కట్టుకట్టేవాడు. అతడు తన శ్రద్ధను కాపాడుకోవటానికేమో కాబోలు గాయం మానిపోయిన తర్వాత కూడా బాబా అతని చేత యావజ్జీవితము సేవ చేయించుకునేవాడు. అది పూర్తయ్యేసరికి ఉదయము 7:30 గంటలు అయ్యేది. మొదటి రోజులలో బాబా 3-4 రోజులు ఒకసారి ఆ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. కుష్ఠరోగులు ఆ నీరు ఒంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తరువాత భక్తులు 2 రాగి అండాలలో వేడి నీళ్లు, 2 బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 1:30 సేపు స్నానం చేసి దుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు, మెడ, తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానం చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెప్తే నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. నిత్యము కాశీలో స్నానం చేయటము శ్రీ దత్తాత్రేయుని ఆచారము. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిగా ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాణ్ణి పిలిచి కొత్తవి తెమ్మనేవాడు. అతడు తీసుకురాగానే వాటిని ధరించి పాతది దునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్నీ మార్చటం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది. ఇప్పుడు తాచా ఆయన దగ్గర చేరి దానిని చూసే మిష మీద ఆ చిరుగులను ఇంకా పెద్దవి చేసేవారు. అయినా ఆయన కొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకొని ఆ చిరుగులన్నింటినీ మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాలా అనే మంగలి చేత తన తల నున్నగా గొరిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి కానీ మంగళివానికి కానీ చేతికొచ్చినంత పైకం ఇచ్చేవారు. అయితే అదెప్పుడూ వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. బాబా ఎంతో మితభాషి. ఎక్కువగా కన్నులు అరమోడ్చుకొని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూసేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు. ఒకసారి పక్క గ్రామం నుంచి తరచూ సిరిడీ వచ్చే పిరాజీ గురవ్ తన 10 సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాన్ చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ సిరిడీ రాగానే బాబా కోపంగా, ఆ చిన్న వెధవను కొడితే ఊరుకోను, వాడు నీతో కూడా వస్తే నీకేం పోతుంది, ఈసారి వాణ్ణి కూడా తీసుకువస్తుండు అన్నారు. అప్పటినుంచి అతడు అలాగే చేసేవాడు.